తనతో కూడా కొందరు కలిసి ప్రార్థన చేశారు. ఆ రాజ్యంలో ఓ ప్రవక్త, గృహ నిర్వాహకుడు, శాస్త్రి, ఇలా అనేక మంది రాజుతో ఉన్నారు. ఈ వచ్చిన సమాచారం వారికి కూడా చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభించారు. వారు ఎలా హెచ్చుగా ఎక్కువగా ప్రార్థన చేయటం ప్రారంభించారు. మీకు ఆ మాటను జ్ఞాపకం చేస్తాను, చూడండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1వ వాక్యము 4వ వాక్యాన్ని చదువుతాను. హిజ్కియా విని బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, ఆ మాటలు వినండి, మందిరమునకు పోయి 4వ వాక్యం, జీవము గల దేవునిని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. అద్భుతమైన మాట కదా. ప్రవక్త యెషయా చెప్తున్నాడు, రాజా, రబ్షాకే పలికిన మాటలన్నీ దేవుడు ఆలకిస్తాడు. అష్షూరు రాజును గద్దిస్తాడు, నీకు విజయం ఇస్తాడు. నీ వెళ్ళి హెచ్చుగా ప్రార్థన చేయి అంటే, ఇక్కడ మీరు గమనించాలి, అష్షూరు దండు యుద్ధానికి వచ్చింది. యుద్ధము చేస్తే విజయం వస్తుందా? ప్రార్థన చేస్తే వస్తుందా? ఆలోచించండి. ఒక ఆత్మీయుడు, ఓ ప్రవక్త, గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి అయిన షబ్నాను, యాజకులలో పెద్దలు ఆమోసు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా యొద్దకు ఈ వర్తమానం పంపబడింది. ఆ ప్రవక్త చెప్తున్న మాట, ప్రార్థన చేయి. నిజమే కదండి. ప్రార్థన వలన సాధ్యము కానిది ఏముంది ఈ లోకములో? నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా చనిపోయిన వాడిని లేపలా. విజయం. ఈరోజున అపజయాల పాలవుతున్నావు. కుటుంబ విషయంలో అపజయం, ఆధ్యాత్మిక జీవితంలో అపజయం, సంఘ సామాజిక జీవితాలలో అపజయం. కారణం ఏమిటంటే ప్రార్థన జీవితము లేక. ఇక్కడ ఒక్క మాట జ్ఞాపకం చేస్తానండోయ్. ప్రార్థన జీవితం అంటే ఆదివారం అందరితో కలిసి ఆరాధనకు వెళ్ళి ఆ 3 గంటల సేపు చర్చిలో కూర్చునే ప్రార్థన కాదు అది. చాలామంది మాకెందుకు లేదండి, ప్రతి ఆదివారం మేము మొదటి ఆరాధనకు వెళ్తున్నాం, 2వ ఆరాధనలో ఉంటాం, 4వ ఆరాధనలో ఉంటున్నాం అంటున్నారు. పొరపాటు. ప్రార్థనా జీవితం అంటే అది కాదు. మరి ఏది ప్రార్థనా జీవితం? దేవునితో వ్యక్తిగత సంబంధం. నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నీవు ప్రార్థన చేయి. సంత వీధులలో మనుషులు చూసేటట్లు చేసేది కాదు ప్రార్థనా జీవితం. హృదయము విరవబడాలి, నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించబడాలి నీ ప్రార్థనా జీవితం. హిజ్కియా చేసింది అదే కదా. గోడ తట్టుకు తిరిగి ఓ సవాల్కరమైన ప్రార్థన చేశాడు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వ్యక్తిగత ప్రార్థన ఎందుకు లేదు? మరచిపోయావు. కారణం ఏంటంటే కడుపు నిండింది కదా, అన్ని నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి కదా, నీకు సమృద్ధిని దేవుడిచ్చాడు కదా, మర్చిపోయావు. అదే అంటారు ఆయన, నీవు కడుపార తిని నీ దేవుణ్ణి మరుచుదువేమో.
చదవండి ద్వితీయోపదేశకాండం తర్వాత మీరు 8వ అధ్యాయం తర్వాత చదవండి. మీరు కడుపార తిని నీ దేవుణ్ణి నీవు మరుస్తావేమో, జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు మోషే. నిజమేనండి. నలుగురితో కూడి ఈ 3 గంటల ఆరాధన కూడా ఈ మధ్య మనవాళ్ళు మనుషుల యొక్క అవకాశం కొరకు 2 గంటలు మార్చారు. ఎందుకంటే వీళ్ళకి 4-5 ఆరాధనలు జరగవు కదా, 2 గంటలు. పోనీ వాళ్ళ ఇష్టం, దేవుని కృప, దానికి మనం అనేది కాదు. అయితే ఆ ప్రార్థనలో వ్యక్తిగతంగా నీవు దేవుని పాదాల చెంత మోకరించి గంటల తరబడి మందిరానికి వెళ్ళు, వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేయి. చక్కని సలహా ఇచ్చారు. 5వ వాక్యం ఏమనుందంటే, రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లా నేను. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ అద్భుతంగా వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ సమయంలో నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే 20వ వాక్యాన్ని, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ఏమనంటే, అంతటా ఆమోసు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. స్తోత్రము కలుగునుగాక. బా, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ప్రార్థనకు ప్రతిస్పందిస్తాడు. ప్రార్థన యొక్క శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు స్పందిస్తాడు ఆయన ప్రార్థనకు. అందుకే ఈ రోజున ప్రార్థన ప్రాముఖ్యమైనది. గొప్ప గొప్ప భక్తులందరూ విజయవంతమైన జీవితం చేయడానికి గల కారణం ఓ ప్రక్క సంఘ ప్రార్థన అయితే, మరొక ప్రక్క విలువైన కుటుంబ ప్రార్థన అయితే, మరో ప్రక్క వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. ఈ రోజున మనం దేవునితో ఆ సత్సంబంధం, ఆ అద్భుతమైన సంబంధం మనము కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడే మనకు తోడై ఉంటాడు. ఒక్క క్షణము కూడా మనలను విడిచిపెట్టి పోడాయన. అదే కదా వాగ్దానం ఇర్మియాకి, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. అంగీకరించాడు దేవుడు. అంగీకారమైన ప్రార్థన ఏమని చేశాడు? 19వ వాక్యం 19 చదువుతున్నాను. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ఇది ఆయన చేసిన ప్రార్థన. లోకమందున్న సకల జనులు నీవే దేవుడు అని తెలుసుకోవాలి. కాబట్టి అష్షూరు రాజు చేతిలో నుండి మమ్మలను రక్షింపు అని ప్రార్థన చేశాడు. అష్షూరుకి సైన్యం ఎక్కువ. అప్పట్లో గొప్ప విజయములో పరుగులెత్తుతున్నాడు అష్షూరు రాజైన సన్హరీబు. జీవము కలిగిన దేవుణ్ణి దూషించాడు. ఇంకా హిజ్కియాను కూడా అనేక మాటలని ప్రజలను కాస్త భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండగా చిన్న ప్రార్థన, దేవుని మందిరమునకు వెళ్ళి. ఈరోజున అందరికీ అందుబాటులో మందిరాలు ఉండకపోవచ్చు, కానీ ప్రతి వారి ఇంటిలో ప్రార్థన గది అనేది ఒకటి ఉండాలి. ప్రార్థనా గది ఉండాలి. అక్కడ ప్రతిధ్వనించాలి. ప్రార్థన ప్రతిధ్వనించాలి. ఆలకించాడు. ఆలకించి వెంటనే ఒక దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దూత ఆ రాత్రి అష్షూరీల దండులోనికి వచ్చి అద్భుతమైన మాట, 1,85,000 మందిని హతము చేసెను.
ఎంత గొప్ప సైన్యం! మామూలు విషయం అండి. 1,85,000 మంది అంటే మామూలు విషయమా? ఒక్క దూత. దేవుడు ఆ మాట 34, 35 వాక్య భాగాలలో లిఖించారు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయములో, నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆయన చేసిన ప్రార్థన అదే. అతని చేతుల నుండి మమ్మను రక్షింపుము అని చేశాడు. దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అని అనుకొని, ఆ రాత్రి ఒక దూత, యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండు పేటలోనికి జొచ్చి 1,85,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేభరములయ్యుండిరి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి! ఎంత అద్భుతమైన మాట! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేయగలిగింది నీవు చేస్తే, నీవు గ్రహించగలిగింది నీవు గ్రహిస్తే, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నువ్వు గ్రహిస్తే ప్రార్థన చేయకుండా ఉండలేం. ఏవండి, ఓ చోట హోటల్లో బిర్యానీ బాగుంది అని అంటే తినకుండా ఉంటామా? ఆ మార్గం వెళ్ళినప్పుడల్లా అక్కడే తింటాం. ఎందుకంటే బాగుంది, తృప్తినిస్తుంది. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే గొప్ప జయం కదా, గొప్ప విజయం. ఎంత అద్భుతమైన విజయం! ఈ లోకములో నీకు ఎదురు నిలబడగలిగిన వారెవరు? కరువైనా, ఖడ్గమైనా, ఎన్నైనా నీవే విజయాన్ని పొందుతావనేది వాస్తవం. నేను రోమాపత్రికలో ఒక మాట చూపించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చాలా అద్భుతమైన మాట. అపోస్తులైన పౌలు గారు చాలా చక్కగా వ్రాస్తారు ఈ మాట. నాకు ఆ మాట చదివినప్పుడల్లా చాలా సంతోషము అని అనిపిస్తుంది. ఏమిటా మాట అంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము అంటారు 8:37లో. ఏమిటవెన్నంటే, మీకు 35వ వాక్య భాగం నుండి చదువుతాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడు వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడు వారం. అయినను మనలను ప్రేమించువాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరలా రాస్తాడు, మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరేదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము, విజయము పొందుచున్నాము. కేవలం ప్రార్థన ద్వారా. మరి ప్రార్థిద్దామా? అపాయకరమైన అంత్య దినముల్లో ఉన్నాం. ఆశ్చర్యకరమైన దేవుని కృప కొరకు ప్రార్థించాలి, ప్రభు కృప పొందాలి. అట్టి ధన్యత, ప్రార్థనా జీవితం దేవుడు మనకిచ్చి మనలను విజయ పదములో నడిపించునుగాక. ప్రార్థన. పరమ తండ్రి, ఈ ఉదయ కృపా వార్త అనే ఆధ్యాత్మిక అంశములో, ప్రార్థనా ప్రాముఖ్యతలో ప్రార్థించిన వారికి విజయాన్నిచ్చే దేవుడవు, తోడయుండే దేవుడవని మరొకసారి మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. విన్న మాటలను బట్టి ప్రతివారు నిశ్చయముగా మేలు పొందుదురుగాక, కృప కలుగునుగాక. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఆరోగ్యకరమైన రెక్కల నీడలో వారిని భద్రపరచండి. క్షేమాన్ని, సమాధానాన్ని, విజయాన్నిచ్చి నీ పిల్లలను
ఈ లోకములో మీరే కృపలో నడిపించమని, మాటలు విన్న ప్రతి ఒక్కరూ దీవెనకు పాత్రులుగా మార్చబడినట్లు మీ సహాయం వారికి ఉంచమని, ఇలా మేము ప్రతిదినము ఉదయ సాయంత్రాలు ఈ కార్యక్రమాలను నీ ప్రజల కొరకు అందించుటకు నీ సన్నిధిలో నిలుచున్న ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తుతిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థించిన వారికి సదా విజయమిచ్చి నడిపించునుగాక. ఆమేన్.